ఇండియాలో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర హారన్ కొడతారు, కానీ కొన్ని కంట్రీస్లో ఇలా చేస్తే డైరెక్ట్ జైలు. ఎందుకు ఎంత డిఫరెన్స్ ఉంటుందో తెలుసా? అదేంటో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాం. ఇండియాలో ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి, కానీ ప్రాబ్లం రూల్స్లో కాదు, ఇంప్లిమెంటేషన్లో. మనం చాలాసార్లు హెల్మెట్ లేకపోయినా, ట్రాఫిక్ రూల్స్ జంప్ చేసినా మ్యాక్సిమం ఫైన్ వేస్తారు. కానీ మిగతా కంట్రీస్ లాగా స్ట్రిక్ట్ చెకింగ్ ఎవ్రీ టైం ఉండదు. ఎగ్జాంపుల్, సింగపూర్లో సిగ్నల్స్ని బ్రేక్ చేస్తే హెవీ ఫైన్ ప్లస్ లైసెన్స్ని క్యాన్సిల్ చేస్తారు. అలాగే యునైటెడ్ అరబ్లో ఓవర్ స్పీడింగ్ చేస్తే ఫైన్ ప్లస్ బ్లాక్ పాయింట్ సిస్టమ్. బ్లాక్ పాయింట్స్ ఎక్కువైతే పర్మనెంట్గా డ్రైవింగ్ని బ్యాన్ చేస్తారు. జపాన్లో డిసిప్లిన్ చాలా స్ట్రిక్ట్. అక్కడ పీపుల్స్ సెల్ఫ్గా రూల్స్ని ఫాలో చేస్తారు. పోలీసుల కన్నా పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్, హై పెనాల్టీస్, పబ్లిక్ డిసిప్లిన్ ఇవేవీ లేవు. కానీ మెల్లిమెల్లిగా ఇండియాలో కూడా సీసీటీవీ కెమెరాస్, ఈ చలాన్స్ వచ్చాయి. స్లోలీ సిస్టమ్ మారుతుంది. సో ప్రాబ్లం రూల్స్లో కాదు, మన మైండ్ సెట్లో ఉంటుంది. మనం అందరం రూల్స్ని ఫాలో చేస్తే ఇండియా రోడ్స్ కూడా సేఫ్గా ఉంటాయి. ఇక మీదటి నుంచి మీరందరూ కూడా రూల్స్ని ఫాలో చేస్తారని నమ్ముతున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.